హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇవాళైతే నేను బిగ్గెస్ట్ మీషో హాల్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏంటి పార్సల్స్ అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ టైం అనమాట అన్ని పార్సల్స్ ఒకేసారి ఓపెన్ చేయడము. సో నేను అన్ని 1 by 1 స్టోర్ చేసుకుంటున్నాను, ఒక కంప్లీట్ వీడియో చేద్దామని చెప్పేసి. ఇది ఏంటంటే కంప్లీట్ హోమ్ ఆర్గనైజేషన్ అనమాట. నేను 3BHK లో ఉంటున్నాము. సో ఇది ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ మాకు నచ్చినట్టు ఇంటీరియర్స్ చేయించుకునేసి నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం అంటే ఒక వైబ్ మారుద్దామని అనుకుంటున్నాను అనమాట. సో మాక్సిమం నాకు తెలిసినవి కొన్ని ఆర్డర్ చేశాను, ఇంకా కొన్ని వచ్చే ఉన్నవి, ఆర్డర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. 1 by 1 చూసుకుంటూ చేస్తున్నాను. బట్ ఒక్కసారి అంటే రీఫ్రెష్ బటన్ కొట్టినట్టు కంప్లీట్లీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను హోమ్ థీమ్ ని. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ నేను ఇంటీరియర్ డిజైనర్ అని చెప్పేసి. సో మా పేజ్ ని, మా ఐడియాస్ కొంచెం ఫాలో అవ్వాలంటే మాకు కాసా ఇంటీరియర్ కంపెనీ ఉంటుంది, దానికి సపరేట్ పేజ్ ఉంటుంది, కావాలంటే దాంట్లోకి వెళ్ళి ఫాలో అవ్వచ్చు. సో నాకు కూడా ఇవన్నీ మాక్సిమం నేను చేయించుకోవచ్చు. 1 by 1 చూపిస్తూ మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ పార్సల్స్ అన్ని నేనైతే కొన్ని ఓపెన్ చేసేసాను, బట్ అంటే ఎలా డ్యామేజ్ వచ్చాయో లేదో తెలియదు కదా, ఒకసారి చెక్ చేసుకుందామని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు 1 by 1 మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇది ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను, బట్ ప్రీవియస్లీ నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను. అది వంట చేసే టైంలో బై మిస్టేక్ అది డ్రాప్ అయిపోయి గ్లాస్ అనమాట, ఇది పగిలిపోయింది. దాన్ని నెక్స్ట్ మళ్ళీ కావాలని చెప్పేసి మీషోలో ఇవన్నీ ఆర్డర్ చేస్తుంటే సజెషన్ లో వచ్చింది. సో వైనాట్ అని ఒకసారి ఆర్డర్ చేశాను. ఇది ఆల్రెడీ నాకు తెలుసు. ఇది ఏం లేదు, మనకి ఏమన్నా అప్లై చేసుకోవడానికి ఇలాగ సిలికాన్ బ్రష్ కూడా వచ్చేస్తుంది. లేదు మీరు పోర్ చేసుకోవాలంటే, కొంచెం ఏదైనా ఆయిల్ అనేది పాన్ లో పోర్ చేసుకోవాలంటే ఇలా క్లిక్ చేసి ఇలా పోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. డైలీ యూస్ కి నాకు అప్పుడు చాలా బాగా యూజ్ అయింది. తర్వాత బ్రేక్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. వీటన్నిటి ప్రైజింగ్స్ కూడా నేను నోట్ చేసుకున్నాను, మీకు ఒక్కొక్కటి ప్రైజింగ్ కూడా చెప్తాను. సో ఇదైతే మినీ ఆయిల్ డిస్పెన్సర్ అనుకోండి. సో ఇది నాకు ఎంత పడింది అంటే కాస్ట్ 145 రూపీస్ కి అయితే ఇదైతే వచ్చేసింది. ప్రీవియస్లీ నేను అమెజాన్ లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అది అరౌండ్ 300 అలా పడింది. బట్ ఇప్పుడు నాకు ఇదైతే 145 రూపీస్ కే వచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. బట్ అమెజాన్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ ఉంది, బట్ సరిపోతుంది 145 రూపీస్ కి. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ ఆయిల్ డిస్పెన్సర్స్ అంటే రెండు. యాక్చువల్లీ నేను చిన్న డైలీ యూస్ కి అది యూజ్ చేసేదాన్ని, అండ్ 1 లీటర్ బాటిల్ ఒకటి యూజ్ చేసేదాన్ని, ఆయిల్ బాటిల్స్, అది కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్. లైక్ దాంట్లో ఏంటి అంటే మనకి క్యాప్ అనేది రబ్బర్ క్యాప్స్ వచ్చాయి. ఒక 2 years ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నాను. ఇప్పటికీ ఆ క్యాప్ అయితే పోయిందనమాట. మళ్ళీ రీప్లేస్ చేద్దాము, కొత్త తీసుకుందాం అన్నప్పుడు నాకు ఈ ఆప్షన్ అయితే కనిపించింది. సో ఇది కూడా ఆయిల్ డిస్పెన్సరే, బట్ 1/2 లీటరే పడుతుంది దీంట్లో. ఇదేంటి అంటే మనకి డైరెక్ట్ ఆయిల్ కావాలి అంటే, నేను ఏదైతే పాతది యూజ్ చేస్తానో కావాలి అంటే డైరెక్ట్ ఇలాగా ఇక్కడ క్లిక్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి ఓపెన్ చేసి మనం పోర్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా సలాడ్స్ ఆర్ ఏమన్నా పాన్ కొంచెం అలా గ్రీస్ చేయాలి అనుకుంటే ఇలా క్లిక్ చేశారు అంటే ఆయిల్ అనేది స్ప్రేలా పడుతుంది. సో ఇది నేను సర్చ్ చేశాను, నేను 1 day ఫుడ్ స్టైల్ కి నాకు సరిపోతుంది అని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. సో మెయిన్ ఏంటి అంటే 2 ఉంటాయి. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, లైక్ హీట్ అంటే బాగా వేడి చేసిన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎలా పోస్తుంటే, నేను ఒక స్టీల్ కంటైనర్ కూడా యూజ్ చేస్తాను అనమాట. రీయూజ్డ్ ఆయిల్ అంతా దాంట్లో పెడతాను, అండ్ ఫ్రెష్ ఆయిల్ అయితే నేను దీంట్లో యూజ్ చేస్తాను. అంటే ప్రీవియస్లీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇవి కంఫర్టే ఉన్నాయి. సో సెకండ్ బాటిల్ ఇది ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట. ఇదైతే నాకు 161 రూపీస్ పడింది. ఇది కూడా మెటీరియల్ సేమ్ గ్లాసే వచ్చింది. బట్ నేను క్యాప్ ఈ కలర్ కోసం పెట్టాను, క్రీమ్ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది. బట్ మనం పిక్ చేసుకునే చాయిస్ అయితే లేదు, వాళ్ళే పంపిస్తారు. బ్లాకే వచ్చింది, బ్లాక్ కూడా బాగుంది. సో ఫైనల్ ఇదైతే ఏం రిటర్న్ చేయట్లేదు, ఇదే ఉంచేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను యూజ్ చేసిన ఐటమ్సే, అవి నాకు బ్రేక్ అయిపోయాయి. సో అందుకనే మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రా ఆర్గనైజర్ అనమాట. నాకు ఏదైతే కిచెన్ లో మనకి హాప్ కింద యూజ్ చేస్తాం కదా కట్లరీ యూనిట్స్ లో, వాటిలో నాకు సెక్షన్స్ కావాలి. సో ఇవన్నీ మాకు దొరుకుతాయి. బట్ నేను ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్కి చెప్పి ఈ రోజు చెప్పాను అనుకోండి, తన వర్క్స్ బిజీలో ఉంటారు కదా, అవి చాలా లేట్ అవుతాయని. సో సర్లే తక్కువకే వస్తున్నాయి కదా, నేను అమెజాన్ లో మీషోలో ఆర్డర్ చేసేసాను. సో ఇది ఏంటంటే డ్రాలో నాకు సపరేట్ సెక్షన్స్ కావాలి అన్నప్పుడు నేను ఇలా డ్రాగ్ చేసేసి ఇలాగా ఫిక్స్ చేసేసేయచ్చు. అప్పుడు నాకు ఏంటి అంటే 2 సెక్షన్స్ గా డివైడ్ అయిపోతుంది. నాకు ఈ లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే క్యాప్ ఇస్తున్నారో ఈ క్యాప్ ఫుల్ చేసేసి మీరు ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్ కి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను, నాకు ఇది మంచిగా వర్క్ అయితే ఇంకోటి తీసుకుందామని చెప్పేసి. ఇది నాకు
డ్రా డివైడర్ 272 రూపీస్ పడింది. మెటీరియల్ అయితే ప్లాస్టిక్ వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది చాలా. ఇదైతే 272 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే కర్టన్స్ ఆర్డర్ చేశాను. సో ప్రీవియస్లీ ఫస్ట్ నేను తీసుకున్న కర్టన్స్ చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ బయట ఎక్కడ ట్రై చేయలేదన్నమాట, ఆన్లైన్ లో నేనైతే కర్టన్స్ షాప్ లోనే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అవి, అండ్ ఆ కలర్ థీమ్ కి సెట్ అయ్యాయి. ఇప్పుడు నేను అనుకున్న థీమ్ అంటే అప్పుడు ఏంటంటే కొంచెం క్లాస్ థీమ్ లైట్ మొత్తం లైట్ పేస్టల్ షేడ్స్ అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఫ్లోరల్ థీమ్ లోకి వెళ్దాము. ఇంట్లో కూడా ప్లాన్స్ అవి యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు బిఫోర్ ఆఫ్టర్ లుక్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. ప్రజెంట్ మా హోమ్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది కూడా నేను ఒకసారి ఒక క్లిప్ అయితే వీడియో నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. నేనైతే ఇప్పుడు ఫ్లోరల్ థీమ్ కర్టన్స్ తీసుకున్నాను. సో కర్టన్స్ వచ్చేసరికి మీకు 7 feet కర్టన్స్ తీసుకున్నాను నేను. ఎందుకంటే మా హోమ్ లో నేను విండోస్ కి కూడా 7 feet కర్టన్స్ వేస్తాను. నాకు ఆప్షన్ లేదు సీలింగ్ నుంచి వేయడానికి అప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి 7 floor విండోస్ కూడా 7 feet కర్టన్స్ తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, కాటన్ క్లాత్ వచ్చింది అనమాట. ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. 3 కటన్ క్లాత్స్ అయితే వచ్చాయి. నాకు కాటన్ కర్టన్స్ ఎంత పడ్డాయి అంటే 433 రూపీస్ కి 3 వచ్చాయన్నమాట. ఆన్లైన్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ నేను యూజ్ చేసే కటన్ సింగిల్ పీస్ కాస్ట్ అరౌండ్ 800 అలా ఉండింది. దాంతో అంటే క్వాలిటీ చాలా బాగుంది, థిక్ గా ఉంటుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, బట్ ఓకే నేను ఈ థీమ్ వైప్ కి నాకు సరిపోతుంది అని చెప్పేసి ప్రెసెంట్ అయితే ఈ థీమ్ లో నేను ఫ్లోరల్ థీమ్ లో అయితే కర్టన్స్ అనేవి ఆర్డర్ చేశాను. ప్యాక్ ఆఫ్ 3 కర్టన్స్ అయితే వచ్చాయి నాకు. 3 అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ 3 కూడా నేను పెట్టుకుంది ఏంటి అంటే 7 feet కర్టన్స్ పెట్టుకున్నాను. నాకు విండోస్ కూడా అదే యూజ్ చేస్తాను కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను కర్టన్స్ కోసమే రింగ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఏంటి ఇలా ట్యాగ్ చేసుకునే క్లాత్స్ ఉండేవి, బట్ నాకు కొంచెం డిఫరెంట్ గా స్టైల్ గా ఉండాలి అని చెప్పేసి ఈ కటన్ హోల్డర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం కటన్ అంతా మొత్తం ప్లగ్ చేసేసి ఇలా మనం దీనికి ఎలా అయితే బ్యాంగిల్ టైప్ వేస్తామో కటన్ కూడా వేసేస్తాము. చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇలాగా ప్యాక్ వచ్చాయన్నమాట. ఇది చాలా బాగుండింది. నేను అంటే మా ప్రీవియస్ సైట్స్ లో కూడా క్లయింట్స్ కి నేను సజెస్ట్ చేస్తున్నాను, అక్కడ కూడా చూసాను అనమాట, చాలా బాగా నచ్చింది. సో ఇవి కూడా నేను ఎంతకు ఆర్డర్ చేశానంటే 233 రూపీస్ అయితే నాకు ఈ పెయిర్ అయితే వచ్చింది అనమాట. నాకు ఒక లివింగ్ ఏరియాలోకి సరిపోతుంది కాబట్టి నేను ఇదైతే ఆర్డర్ చేసేసాను. ఒక పెయిర్ నాకు సరిపోతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగాలేవో అవి చెప్పేశాను. ఆల్మోస్ట్ కొన్ని అయితే రిటర్న్ కూడా పెట్టేసేసాను. అవేవి ఇక్కడ లేవు, అవైతే చూపించట్లేదు. సో ఇవి కటన్ రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి నేను మనము ధూపం లైక్ కడ్డీలు వెలిగిస్తాం కదా. సో కడ్డీల కోసం నేను జనరల్ గా ఏదన్నా దాంట్లో పెడతాను అనమాట. నాకు చాలా ఇష్టం ఆ ఇన్సెంట్ స్మెల్ అనేది చాలా ఇష్టం. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ అంటే పూజలో చేసేవి ఉంటాయి. నేను సపరేట్ గా బయట కూడా కొన్ని పెట్టుకుంటూ ఉంటాను. ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. నేను కడ్డీలు కూడా బాగా గ్యాదర్ చేస్తాను. ఎక్కడైతే మీరు అంటే మనకి పుణ్యక్షేత్రాలు లైక్ శ్రీశైలం కానీ తిరుపతి కానీ, నేను ఇప్పుడు రీసెంట్ గా అయితే శ్రీకాళహస్తిలో తెచ్చాను. స్మెల్ అయితే చాలా బాగుంది. మాక్సిమం న్యాచురల్ ఫ్లేవర్స్ లోనే ఉంటాయి అనమాట. సో లోకల్లో దొరికి నేను చెప్పట్లేదు, టెంపుల్స్ దగ్గర తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకోవాలి అన్నా చాలా బాగుంటాయి. సో అది పెట్టుకోవడానికి నాకు ఒక హోల్డర్ కావాలి. ఎందుకంటే ప్రతిసారి ఆ డస్ట్ అంతా చేతితో తీసిన ఫ్లోర్ కంతా అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఈ ట్రే అయితే ఆర్డర్ చేశాను. సిరామిక్ ట్రే చూసాను ఫస్ట్, బట్ నాకు మెయింటెనెన్స్ వైజ్ నేను యూజ్ చేసేదానికి సిరామిక్ అయితే అంతా అంటే నాకు సెట్ అవ్వదని చెప్పేసి వుడ్ ట్రే అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూసేదానికి చాలా బాగుంది. ఇది మీరు ఏదైనా ధూప్ కోసం అయినా యూజ్ చేయొచ్చు, ఆల్రెడీ మీరు ఏదైనా చిన్న చిన్న జ్యువెలరీ అలా ప్లేస్ చేసుకోవడానికైనా పెట్టుకోవచ్చు. నేనైతే ధూపం పెట్టడానికి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు చిన్న హోల్స్ వచ్చాయి. సో కడ్డీలలాగా స్టాండ్ చేసుకోవడానికి అయితే ఇదైతే వచ్చిందనమాట. ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఇది నాకు ఎంత పడింది అంటే కాస్ట్ అన్ని నోట్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఈజీ ఉంటుంది. ఎవరన్నా ఇలా హోమ్ ఆర్గనైజింగ్ చేసుకోవాలి అన్నా డైరెక్ట్ మీకు అవైలబుల్ ఉంటాయి కదా, వాటి కోసం తీసుకున్నాను. ఇదైతే 142 రూపీస్ పడింది నాకు. అండ్ థిక్నెస్ కానీ వెయిట్ కానీ చాలా బాగుంది. నేనైతే దీనికి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 142 రూపీస్ కి ఇది రావడం చాలా బెస్ట్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే ఇది బయట నేను నేమ్ బోర్డు అంటే ఇంట్లో చేసేటప్పుడు నేమ్ బోర్డు అయితే కస్టమైజ్ చేయించుకున్నాను శ్రీకాంత్ మనీషా తోటి. సో ఇప్పుడు ఆ నేమ్ బోర్డ్ కింద అంటే ఎంట్రన్స్ లో
నేను ఇది హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను. సో మేము ఇద్దరం ఉన్నాం కదా, సో చూసేదానికి కూడా మా ఇద్దరులాగే ఉన్నారు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. నేమ్ బోర్డ్ కింద ఇది వస్తుంది. ఇవన్నీ కూడా నేను ప్లేస్ చేశాక ఒకసారి కంప్లీట్ వ్యూ ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇది నేమ్ బోర్డ్ కోసం తీసుకున్నాను, ఎక్స్టీరియర్ నేమ్ బోర్డ్ కోసం. ఇదైతే చాలా బాగుండింది. ఇదైతే నాకు చాలా తక్కువకి వచ్చింది. ₹94కే వచ్చింది. ఇది MDF బోర్డ్ అనమాట. MDF బోర్డ్ పైన ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా పర్లేదు. ₹94కి వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. అంటే ఇది శ్రీకాంత్ చూపించగానే ఫస్ట్ అదే అన్నాడు, సేమ్ మన ఇద్దరు లాగే ఉన్నారని. సో మంచి వైబ్ ఉంటుంది. ఎంట్రన్స్ లో పెడితే చూడడానికి కూడా మేము ఇద్దరమే ఇంట్లో ఉంటున్నామని చెప్పడానికి కూడా మంచిగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు సడన్ గా ఎందుకు నాకు చేంజ్ చేయాలనిపించింది అంటే అది నాకు తెలియదు అనమాట. ఫస్ట్ లో అంతా మా కంప్లీట్ హోమ్ అంతా ఒక లైట్ షేడ్స్ తోటి నేను అంటే లైక్ ఫ్లోరల్స్ కానీ అండ్ ప్లాంట్స్ కానీ ఏం యాడ్ చేయలేదు. బట్ ఎందుకో ఒక్కొక్కసారి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఒకసారి చేంజ్ చేద్దాము. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది నా సేమ్ థీమ్ చూసి అండ్ మోరోవర్ నేను డిజైనర్ ని డిఫరెంట్ హౌసెస్ డిజైన్ చేసేటప్పుడు కొంచెం ఆ డిఫరెంట్ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా. సో ఉన్న హోమ్ ని కూడా కొత్తగా ఎలాగ మార్చుకోవాలి అని సర్చ్ చేసిన టైంలో నాకు ఈ ఆప్షన్స్ అయితే కనిపించాయి. సో అందుకని అన్ని ఆర్డర్ చేశాను. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయన్నమాట. అవి కూడా వచ్చాక నేను ఫ్యూచర్ వీడియోస్ లో నేనైతే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా అవి అయితే డెలివరీ అవ్వలేదు. అవి ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే మా ఇంట్లో వాళ్ళు చూడగానే ఫస్ట్ కాల్ వస్తుంది అనమాట, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. బట్ అంటే అది జనరల్ గా ఉండే వాళ్ళకి కూడా మంచిగా సర్దుకోవాలనిపిస్తుంది. అండ్ నేను ఉండే ఫీల్డ్ కి నాకు ఇంకా మంచిగా పెట్టుకోవాలనిపిస్తుంది, కొత్తగా క్రియేట్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఆ థాట్ తో క్రియేట్ చేసింది. బట్ అంతా నేను లో కాస్ట్ లో ఎలాగా డెకరేట్ చేయొచ్చు అన్న థీమ్ లోనే ఇవన్నీ ఆర్డర్ చేశాను. సో ఇవేంటి అంటే ఫ్లోటింగ్ లెడ్జెస్. సో ఇవేంటంటే నేను ఒక పర్పస్ కోసం పెట్టాను. సో అది నేను పెట్టాక చూపిస్తాను ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇవైతే మీషోలో చాలా తక్కువగా వచ్చాయి. సైడ్స్ ఏంటంటే మీకు ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఎలిఫెంట్స్ తీసుకున్నాను. నేను అనుకున్న థింగ్ కి నాకు ఎలిఫెంట్స్ బాగుంటాయి అని చెప్పేసి ఎలిఫెంట్స్ తీసుకున్నాను. ఇలా లెడ్జెస్ వస్తాయి అనమాట. ఇలా లెడ్జెస్ పెట్టేసేసుకుని వాల్ కి స్టిక్ చేసేయచ్చు. అండ్ అన్ని కూడా సెల్ఫ్ అడెసివ్ తీసుకున్నాను. అంటే ఇన్ కేస్ ఒకవేళ వద్దు అనుకుంటే ప్రతిదానికి హోల్ చేయడం ఎందుకు అని చెప్పేసి సెల్ఫ్ అడెసివ్ తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. సో ఈ ప్యాక్ ఆఫ్ 2 నాకు ₹186 పడింది. ఈ ప్యాక్ ఆఫ్ 2 నాకు ₹186 కే ఈ 2 లెడ్జెస్ అయితే వచ్చేసాయి. లెడ్జెస్ అంటే మీకు షెల్ఫ్ అన్నట్టు. నేను అంటే లెడ్జెస్ మా టెర్మినాలజీలో లెడ్జెస్ అంటారు. ఈ షెల్ఫ్స్ అయితే నాకు ₹186 కే వచ్చేసాయి. సో నెక్స్ట్ నేను యాక్చువల్లీ నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. అంటే కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అనమాట. నాకు బిఫోర్ మ్యారేజ్ కి ఒక 2 years ముందు వరకు అస్సలు ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు నాకు అంటే మ్యారేజ్ కి ఒక 2 years ముందు నుంచి ప్లాంట్స్ అంటే ఎందుకు బాగా నచ్చుతున్నాయి. సో ఇప్పుడు నేను హోమ్ లో కూడా నాకు ఉన్నది చాలా కాంపాక్ట్ స్పేస్ అయినా కూడా నేను మ్యాక్సిమం అన్ని ప్లాంట్సే పెట్టేసి ఉన్నాను. వాటి కోసం ఇంకొన్ని ఫ్లవర్ పాట్స్ ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇవి బయట కూడా దొరుకుతాయి. వీటికి ఒక స్టోరీ ఉంది. నేను హోమ్ లో అంటే నేను మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వస్తాం కదా. ఫస్ట్ శ్రీకాంత్ అయితే వద్దన్నారు, ఇవన్నీ మెయింటెనెన్స్ అడిషనల్ వర్క్ అయిపోతుంది వద్దన్నారు. బట్ నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి నేను ప్రీవియస్ ఉన్న ప్లాన్స్ అయితే తీసుకున్నాను. అవి పెట్టి కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 years పైన నుంచే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కావాలి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ గా నేను మంచి గార్డెన్ లాగా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి ఏంటి అంటే మేము ఆల్మోస్ట్ 6 months నుంచి డైలీ నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నాము. అస్సలు టైం సరిపోవట్లేదు. సో ఇలా కాదు అని చెప్పేసి నాకు మీషో మంచిగా కనిపించింది. పాట్స్ ఆర్డర్ చేసుకున్నాను, ప్లాంట్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాను. ప్లాంట్స్ కూడా అన్ని వచ్చేసాయి. చాలా బాగున్నాయి. ప్లాంట్స్ కూడా ఎలా వస్తాయో అనుకున్నాను మీషోలో, బట్ ప్లాంట్స్ కూడా అన్ని వచ్చేసాయి. చాలా బాగున్నాయి. ప్లాంట్స్ కూడా హెల్దీగానే ఉన్నాయి. నాకు డెలివరీ అయితే హెల్దీగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక టైం గురించుకొని వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి. నర్సరీ పర్సన్స్ కి మా దగ్గర ఇండోర్ డెకరేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ప్లాంటింగ్ అంతా చేసేసిపోతారు. ప్రీవియస్ గా నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు ఆ సాయిల్ చేంజ్ చేయడం ఇదంతా ఉంది. నేను మొత్తం గార్డెన్ అంతా రెడీ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రీవియస్లీ ఇప్పుడు ఒక షార్ట్ పెట్టినట్టున్నాను. ఇప్పుడు కూడా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత అసలు నేను ఏమేమి చెట్లు పెంచుతున్నానో కూడా మీతో ఒకసారి అండ్ చిన్న ప్లేసెస్ లో ఎలా పెంచుకోవాలో కూడా ఐడియాస్ మీకు ఇచ్చేస్తాను. నేను బాగా గ్యాదర్ చేశాను అనమాట. ఇవి నాకు సెట్ ఆఫ్ 5 వచ్చాయి.
బట్ నేను పెట్టిన కలర్ వేరు, లైట్ షేడ్స్ పెట్టాను, బట్ నాకు డార్క్ షేడ్స్ వచ్చాయి. బట్ నాకు వీటితో కలర్స్ తో పెద్ద మ్యాండేటరీ ఏం లేదు, పాట్స్ ఉంటే సరిపోతుంది. కింద ప్లేట్స్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళే, ఏ కలర్ కా కలర్. బట్ పేస్టల్ షేడ్స్ వచ్చాయి, అవి వచ్చింటే కొంచెం మంచిగా ఉండేది. ఈ సెట్ ఆఫ్ 5 వచ్చేసేసి నాకు 179 రూపీస్ వచ్చాయన్నమాట. చాలా బెస్ట్, ఎందుకంటే నేను ప్లాంటింగ్స్ కి అండ్ మా క్లయింట్స్ కూడా నేను వెళ్తూ ఉంటాను కదా ఇండోర్ దగ్గర చేయడానికి. సో ఒక్కొక్క పాటే నాకు నర్సరీలో తీసుకున్నప్పుడు 100-200 ఒక్కొక్క పాట్ సైజుని బట్టి పడుతుంది. ఇలాంటి క్వాలిటీ వైట్ కలర్వి ఉంటాయి, ఆ వైట్ కలర్వి 150 అలా పడతాయి. బట్ నాకు విత్ ప్లేట్ 5 వచ్చేసేసి 179 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. సో ఇది నేనైతే 100% సజెస్ట్ చేస్తాను ఎవరైతే ప్లాంట్స్ అంటే పాట్స్ కావాలి అనుకుంటున్నారో. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ పాట్స్ కూడా పెట్టినాను, ఇంకా రాలేదు, వస్తే అవి కూడా మీతో ఫ్యూచర్ లో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఆర్డర్ చేశాను, ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయలేదన్నమాట, ఇది ఈ రోజే వచ్చినట్టుంది. సారీ, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాను. ఇదేంటి అంటే నాకు షూరాక్ ఆర్గనైజేషన్, షూరాక్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియో పెట్టాను, మీరు వెళ్ళి ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చాలా షూస్ అండ్ స్లిప్పర్స్ ఎవరైతే ఉన్నారు బట్ ఆ చిన్న స్పేస్ లో మాకు సరిపోవాలి అనుకున్నప్పుడు కొన్ని ఆర్గనైజర్స్ ఉంటాయి, అవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. సో అవి నాకు బాగా సెట్ అయ్యాయి అనమాట, చాలా పడుతున్నాయి దాంట్లో. మేము అనవసరంగా ఇంకోటి చేయించుకుందాం అనుకున్నాం, బట్ నాకు ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇవేంటి అంటే సెట్ ఆఫ్ 4 ఆర్గనైజర్స్ వచ్చాయి నాకు. ఇది నేను తీసుకున్న పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే సాక్స్ ప్లేస్ చేసుకోవడానికి. షూరాక్ లో డ్రాస్ అయితే ఉన్నాయి, ఆ డ్రాస్ లో ఇవి పెట్టేసేసి దీంట్లో కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. ఈ కంపార్ట్మెంట్స్ లో మనం సాక్సెస్ నీట్ గా పెట్టుకోవచ్చు కదా అని ఆర్గనైజేషన్ కోసం అయితే తెప్పించుకున్నాను. బట్ ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. అండ్ ఇవి నేను ఇంకొక పర్పస్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, డ్రెస్సింగ్ సెక్షన్ లో, వానిటీ సెక్షన్ లో, లైక్ పర్ఫ్యూమ్స్ కానీ అలాగా సపరేట్ గా డివైడ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. 4 వచ్చాయి కాబట్టి సో ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను పెట్టిన పర్పస్ అయితే సాక్సెస్ కోసం పెట్టాను. సో సాక్సెస్ అన్ని క్లబ్ అయిపోతున్నాయి, ఒకసారి యూజ్ చేసిన ఇలా డిఫరెంట్ గా క్లబ్ అయిపోతున్నాయి. నాకు ఇది ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసేసి 141 రూపీస్ పడింది. సో 141 కి ఈ 4 అయితే వచ్చాయి నాకు. ఇవి నాకు చాలా బాగా వచ్చాయి అండ్ నా స్పేస్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే రిటర్న్ వెళ్ళిపోతుంది, ఎట్లా వీడియో తీసే టైంలో ఉంది కదా అని చూపిస్తున్నాను. ఇదేంటి అంటే కిచెన్ లో ఒక కార్నర్ ఉంటుంది, సో ఆయిల్ కార్నర్ కాదు, ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది. అక్కడ నాకు ఏంటి అంటే సిరామిక్ పాట్స్ పెట్టుకుని ఒక ప్లాంట్ పెట్టుకున్నాను, దానికోసం తెప్పించాను. బట్ నేను ఇప్పుడు ఉన్నదే మంచిగా ఉంది, ఇది పెడితే నాకేం అంత డిఫరెంట్ చేంజ్ అయితే కనిపించలేదు. సో ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇలాగ 2 టైర్ ఉంటుంది అనమాట, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది నాకు కిచెన్ 397 రూపీస్ పడింది. ఎవరైనా కావాలంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఇది రిటర్న్ చేసేస్తున్నాను, ఆల్రెడీ రిటర్న్ పెట్టేశాను, ఇప్పుడు జస్ట్ వీడియోలో ఉందని మీకు చూపించాను. నాకైతే అంత యూజ్ ఏం అవ్వలేదు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా గార్డెన్ మేక్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పేసి, నాకు ఎంట్రన్స్ లో మొత్తం గార్డెన్ టైప్ పెట్టుకున్నాను అనమాట. బట్ ఫ్లోర్ పైన పాట్స్ అన్ని డైరెక్ట్ ఫ్లోర్ పైన పెడితే నాకు క్లీనింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. డైలీ క్లీన్ చేసుకోవాలి అంటే అసలు పాసిబుల్ అవ్వదు. ఎప్పుడైనా చేసేటప్పుడు వాటర్ అంతా కింద స్టాగ్నేట్ అయిపోయేసేసి అంతా మొత్తం స్టెయిన్స్ పడిపోతున్నాయి. సో దానికోసమే నేను గార్డెన్ స్టాండ్స్ అయితే ఆర్డర్ చేశాను. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి, ఒకటి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుంది ఇది. సో ఇది ఇలా మీరు పెట్టేసేసి దీనిపైన డైరెక్ట్ ఇలా పాట్స్ పెట్టేసుకో, అదే ప్లేట్ పెట్టేసేసి డైరెక్ట్ పాట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సో మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, కిందంతా మన క్లీనింగ్ అలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదొక ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయన్నమాట. సో ప్లాంట్ స్టాండ్ ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసేసి నాకు 426 రూపీస్ పడింది. ఇదైతే 426 రూపీస్ పడింది. దీంట్లో మాక్సిమం ఈ ఐరన్ కానివ్వండి, లెడ్జెస్ కానివ్వండి, వుడ్ ట్రేస్ ఇవ్వండి మాకు మా సైట్ లోనే అవైలబుల్ ఉంటాయి. బట్ ఆ సైట్ లో నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతున్నా, అంటే ఐ మీన్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయి కదా, సైట్స్ ఫస్ట్ అవి ప్రయారిటీ కాబట్టి సో చూసి ఇంకా నాకు టైం కుదరట్లేదు సైట్ లో చేయించుకోవడానికి. సర్లే వైనాట్ అంతే తక్కువే పడుతున్నాయి కదా అని చెప్పేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇవి లెడ్జెస్ అనమాట. ఇవైతే సైట్ లో జస్ట్ అలా దొరికేస్తాయి మాకు. చెప్పాను కదా అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని మా సైజెస్ కట్ చేయించుకొని మా వర్కర్స్ తో ఆ టైం లేక నేనైతే ఇవి ఆర్డర్ చేసేసుకున్నాను.
అండ్ ఈ ఆర్డర్ కూడా నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా డ్యూరేషన్ ఆఫ్ టైం 5 months నుంచి ఒక్కొక్కటి చూస్తున్నాను, పెడదామా వేస్ట్ లేదు సైట్ లో చేయించుకుందాం వద్దులే ఇలా ఆలోచించి లాస్ట్ కి ఇది అవ్వట్లేదు అని చెప్పేసి 1 by 1 నేనేంటి అంటే నాకు సైట్స్ కోసం ఏ యాప్ లో అయినా ఎప్పుడు నచ్చితే అప్పుడు నేను విష్ లిస్ట్ లో యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో నాకు అప్పుడు అంత బాదర్ అవ్వదు ఇవన్నీ మళ్ళీ ఎత్తుక్కోవడానికి, సైట్స్ కోసమైనా యాడ్ చేస్తూ ఉంటాను. ఇదైతే కలర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది, నేను బ్రౌన్ పెట్టాను, మీరు బ్లూ కలర్ ఇచ్చారు. కవర్ ఇది. సో ఇంకా నాకు నచ్చినప్పుడు అది ఆర్డర్ చేసేసుకుంటాను. కర్టెన్స్ అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి నా కార్ట్ లోనే ఉన్నాయి, విష్ లిస్ట్ లోనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దిస్ ఇస్ టైం, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఖచ్చితంగా రెనోవేట్ చేయాలి అనుకున్నాను. సో అందుకోసం అన్ని కలిపి ఆర్డర్ చేసేసాను అనమాట. ఇవి కూడా సేమ్ ఇందాక లెడ్జెస్ చూపించాను కదా అలాంటి లెడ్జెస్. సైజ్ కొంచెం నేనైతే 2 feet పెట్టాను, ఇది కొంచెం చిన్నగా వచ్చినట్టున్నాయి. సో ప్యాక్ ఆఫ్ 3 లెడ్జెస్ వచ్చాయి. సో ఇలా ప్యాక్ ఆఫ్ 3 లెడ్జెస్ వచ్చాయి, వుడ్ లెడ్జెస్. దీనికి సపోర్టింగ్ గా ఇలా మెటల్ స్టిక్స్ ఇచ్చారు వాళ్ళు. సో వాల్ కి ఇలా ఫిక్స్ చేస్తారనమాట. నేను ఇంకొకటి కూడా కలర్ కూడా పెట్టాను. సో 2 వచ్చాక నాకు అది ఇంకా డెలివరీ అవ్వలేదు. ఆ 2 వచ్చాక నాకు ఆ థీమ్ కి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకుని సో ఈ లెడ్జెస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. సో ఈ లెడ్జెస్ నాకు 531 రూపీస్ పడ్డాయి. బికాస్ మెటల్ వచ్చింది అండ్ వుడ్ కూడా వచ్చింది కదా. సో 531 రూపీస్ అయితే ఈ ప్యాక్ ఆఫ్ 3 పడ్డాయి. నాకు ఇంకొకటి కూడా పెట్టాను, సో అవి కూడా రావాల్సి ఉంది. సో ఇంకా కొన్ని ఐటమ్స్ పాట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అన్ని వచ్చేసాక ఒకసారి హోమ్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను, ఇప్పుడు ఎలా ఉందో అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. అంటే సీజనల్ బట్టి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కొద్ది రోజులు ఈ థీమ్ బోర్ కొడితే ఆ థీమ్ అలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఉన్న వాటితోటే. సో చూడాలన్నమాట ఎలాగా టర్న్ అవుట్ అవుతుందో. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవన్నీ ఆర్డర్ చేసినవి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీషో అంటే చాలా బెస్ట్ అనుకోవచ్చు. మీకు కూడా మీ హోమ్ నేను ఆర్గనైజ్ చేసుకోవాలి లో బడ్జెట్ లో అంటే మీషో బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. అండ్ ఇవన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీటిలో ఏవైతే ఐటమ్స్ మంచిగా నచ్చాయో సో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీటన్నిటికి లింక్స్ ఏమన్నా కావాలి అన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే లింక్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సో హోప్ ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. మెయిన్ ఈ వీడియో అవుట్ అయిన తర్వాత మా ఇంటి నుంచి కాల్స్ వస్తాయన్నమాట. సో ఆ కాల్స్ కూడా టేకప్ చేద్దాము. సరే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.